ఈరోజు భర్త చనిపోయిన ఒక యవనురాలు అత్తారింట్లో ఉండగలదా? ఉండలేదండి. భర్త చనిపోయిన వెంటనే పుట్టింటికి వెళ్ళడము, లేదంటే మరో పెళ్లి చేసుకుని మరో జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుంది తప్ప చచ్చిపోయేంత వరకు ముసలదాంతో ఎవరండి ఉంటారు ఈ కాలంలో? ఈ ముసలదాంతో నాకేం పనండి, హాయిగా మరొకడిని పెళ్లి చేసుకుని నా సంసార జీవితాన్ని ప్రారంభించుకుంటాను అనుకుంటారు. కానీ ఈ తల్లి తీసుకున్న నిర్ణయం చూడండి. అత్త, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. బోయేజ్ అదే అంటున్నాడు, నీ అత్తకు నీవు చేసినదంతయు నాకు తెలియవచ్చాను. నాకు తెలిసింది. ఏం చేసింది అత్తకు? అత్తకు రూతు గారు ఏం చేసింది? చక్కటి పరిచర్య, చక్కటి ఉపచారం, చక్కటి లోబడే తత్వం. రూతు అత్తను అత్తగా చూడలేదు, అత్తను తల్లిగా చూసింది కనుక తనకి ఏం కావాలో చూసుకునింది. మీరు కూడా అదే చేయండి. అత్తను అత్తగా చూస్తే మీరేం చేయలేరు. అత్తను ఒక తల్లిగా మీరు చూస్తే అన్నీ చేసి పెడతారు. కానీ ఈరోజు ఎలా ఉంది? అస్సలు అత్తా కోడల కంటే పడదండి బాబు, అవునా? రూతు గారు తన జీవితంలో తన కోరికను చంపుకునింది, తన ఇష్టాన్ని చంపుకునింది. అత్తతో పాటు ఎంత దూరమైనా నేను వెళతాను, ఎందుకంటే ముసల్ది కదండి. మరి కట్టుకున్న భర్త చచ్చిపోయాడు, 2 కొడుకులు చచ్చిపోయారు, ఒంటరి పక్షి అండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, బాగా ఆలోచించండి. ఓర్పా రూతు వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఇప్పుడు నయం పరిస్థితి ఏంటి? ఒంటరితనమే కదా. ఈ ఒంటరిగా ఉండి పక్షికి తోడు కావాలా వద్దా? అందుకే రూతు ఆలోచించింది, నా జీవితం బలైపోయినా పర్వాలేదు, నా జీవితంలోకి మరొకడు రాకపోయినా పర్వాలేదు, ఈ ముసలదానికి నా తోడంటూ చాలా అవసరం.